నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 న్యూస్. ఈరోజు మన ఛానల్లో డిబేట్ అనేది ప్లాన్ చేశామండి. ఆ డిబేట్కు ఎవరెవరు వచ్చినట్టే ఈ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి జూబ్లీహిల్స్ డివిజన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, కాంగ్రెస్ నాయకులే కావచ్చు, ఆ సీనియర్ నాయకులతో అయితే ఈరోజు మన ఛానల్లో డిబేట్ అనేది చేయబోతున్నాము. మరి ఈ డిబేట్కి వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? ఈ డిబేట్కి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి అయితే గుండు నరసింహ ముదిరాజ్, అదేవిధంగా కాటూరి రమేష్ జూబ్లీహిల్స్ డివిజన్ ప్రెసిడెంట్, అదేవిధంగా నరసింహ గారు అయితే జూబ్లీహిల్స్ మాజీ డివిజన్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. సో నేను వాళ్ళ గురించి చెప్పడం కాదు, ఒక్కసారి మనమే వాళ్ళను అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారా అన్న? బాగున్నాం. సో ఇప్పుడు మీ గురించి ఒకసారి మీరు చెప్పుకోగలరు. నా పేరు గుండు నరసింహ ముదిరాజ్, బీఆర్ఎస్ మాజీ డివిజన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాం. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అన్న మీరు? నమస్తే, టైమ్స్ 24x7 టీవీ ఛానల్ వాళ్ళకి నమస్కారం. నా పేరు కాటూరి రమేష్, జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని. సార్, ముందు మన డిబేట్ స్టార్ట్ చేసే ముందైతే ఈ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఇటు బీఆర్ఎస్ పార్టీనే కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీనే కావచ్చు, ఏం లాభం చేకూర్చింది అంటే జనాల విషయంలోనే కావచ్చు, అభివృద్ధి విషయంలోనే కావచ్చు, ఎలాంటి అభివృద్ధి చేసిందని చెప్తే ఏమని చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే కాడి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విధానాలతోని వాళ్ళు ఏదైతే ఒక సిస్టంతో పోతున్నారో ఆ సిస్టాన్ని 100% ఫాలో అవుతున్నారు. మేము ఏదైతే ప్రజలకి 6 గ్యారెంటీలు ఇచ్చినామో 6 గ్యారెంటీలు కూడా ఇడతల వారిగా చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు ప్రజలకి న్యాయం సరికూర్చే విధంగా మేము గవర్నమెంట్ నడుపుతున్నాం. సో నరసింహ గారు, మరి వారైతే ఆ విధంగా చెప్పారు. సో మరి వాళ్ళు చెప్పిన అన్ని నిజమే అంటారా? వారు ఏం చెప్పారు? ఎలక్షన్ ముందు 100 రోజుల్లో మేము వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలను ఫుల్ఫిల్ చేస్తామన్నారు. 6 గ్యారెంటీ ఏమన్నారు? 6 గ్యారెంటీలో ఒక్కటి చెప్పారు, మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారు. ఆ తర్వాత మిగతా గ్యారెంటీలు ఎక్కడ చేశారు? ఏ ప్రాతిపదికన చేశారు? చెప్పడానికి బాగుంది వాళ్ళు, మేము అన్నీ చేశాం, అన్నీ అయిపోయినాయి, ఏమీ లేదని చెప్పి విడతల వారిగా చేస్తామన్నారు. ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పాల్సి ఉండే కదా, మేము విడతల వారిగా చేస్తాం, ఒకేసారి చేయం, వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు కంప్లీట్ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు? చేయలేదు. ఇవన్నీ తప్పించుకోవడం కోసం, మాట దాటేయడం కోసం చెప్తూ ఉంటున్నారు వీళ్ళు. అంటే కొత్త ప్రభుత్వం కదా, చేస్తారేమో, భవిష్యత్తు ఉంది కదా, ఇంకా 4 సంవత్సరాలు, ఇంకా 3.5-4 సంవత్సరాలు ఉంది. ఆ మాట ముందు చెప్పొచ్చు కదా. ఎలక్షన్ ముందు ఏమన్నారు? మేము వచ్చిన 100 రోజుల్లోనే. ప్రజలు అడిగారా మిమ్మల్ని? అడగలే కదా, మీరే చెప్పారు కదా. అదే అడుగుతున్నారు ప్రజలు, వారి తరఫున మేము అడుగుతున్నాం. రమేష్ గారు మీరేమంటున్నారు? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది కదా, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించిన మేనిఫెస్టో కూడా ఒకసారి చూద్దాము. మరి వీళ్ళు ఏం వాగ్దానం ఇచ్చారు, వీళ్ళు 10 ఏళ్లలో ఏం నెరవేర్చారో ఒకసారి చెప్పమంటే మరి ఫుల్ ప్రెజర్ చెప్తా. ఫస్ట్ దళితుని సీఎం చేస్తా అన్నారు, దళితునికి 3 ఎకరాలు అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి వీళ్ళు చేసింది ఏమిటి? మేము 6 గ్యారెంటీలు నేను చెప్పినాము, ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మహిళలందరూ కూడా బస్సు ఉచితం అని చెప్పినాము, ఇచ్చాము. కరెంట్ ఫ్రీ అన్నాము, 200 యూనిట్, అది కూడా ఇప్పుడు చాలామందికి వచ్చింది. ఇంకా కొంతమంది రాలేదు ఉంటే ఇప్పుడు ఈ అధ్యక్షులు కాబట్టి ఈయన పోకుండా జిహెచ్ఎంసీకి పోవాలి, ఆడపోయి చేయించుకునే వాళ్ళకి ఖచ్చితంగా 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అవుతుంది, గ్యాస్ ఫ్రీ అవుతుంది. రైతు బంధు చేసినాము, రుణమాఫీ చేసినాము 2 లక్షల రూపాయలు. ఇది చేయలేదని చెప్పడం వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నామా, మేము డబ్బా కొట్టుకున్నామా? గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం బస్టు పట్టించింది వీళ్ళు, ఈ రోజు మేము చేయలేదు అని చెప్తున్నారు అని అంటే ఇంకా మేము వచ్చింది 15 ఏళ్ళే కదా, సిగ్గుశరం లేకుండా ఇంకా మేము చేయలేదని చెప్తున్నారు. మీరు 10 ఏళ్ళు పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టించారు, బస్టు పట్టించారు, ఈ రోజు ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు 10 ఏళ్ళు పరిపాలించారు కదా, ఏ ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా? ఈ రోజు మేము ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 50,000 చిల్లర పైసలకు ఉద్యోగాలు ఇచ్చాము, మళ్ళీ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాము. మళ్ళీ ఇంకా తెలియలేకుండా ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని రోజులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలు ఎన్ని రోజులు మోసపోస్తారు? ఇదేనా మీకు నేర్పిన విద్య? మీ కేసీఆర్ కానీ, మీ కేటీఆర్ కానీ, మీ హరీష్ రావు కానీ, వాళ్ళకంటే తలతిక్కలేని నాయకులు లేరు. మీరు కూడా అదే మాట్లాడితే ఎట్లండి నరసింహరావు గారు? ఇప్పుడు 10 ఏళ్లలో ఏం చేశారని చెప్తున్నారు కదా. ఒక సంక్షేమ ఫలం ప్రతి ఇంటికి పుట్టినప్పటి నుండి కాటికి పోయేంత వరకు కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని నేను వివరించి చెప్తాను.
ప్రతి ఇంటికి పుట్టినప్పటి నుండి పిల్లవాడికి ఏమి కావాలి, తల్లికి ఏం కావాలి, ఒకవేళ పెద్ద అయితే ఏం కావాలి, ఎన్ని గురుకులాలు జరిపించినాం, ఎన్ని మెట్రిక్ కాలేజీలు జరిపించినాం, పోస్ట్ మెట్రిక్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, గురుకులాల సంఖ్య ఎంత పెరిగింది, విద్యార్థులు ఎంత అభివృద్ధి పదంలో ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు కనపడదు. ఇప్పుడు వచ్చి ఏం చేసిరు అంటే ప్రతి ఒక్క పేదవాడిని అడిగితే చెప్తుంది. కేసీఆర్ గారు ఏం చేశారు, కేసీఆర్ గారు ఏం చేస్తే మనం మాట్లాడడం కాదు, ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఊరికి వెళ్తే, పల్లెటూరికి వెళ్తే చెప్తారు, అయ్యా కేసీఆరే రావాలి, మళ్ళా మీరే రావాలి, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు మాకు అని చెప్పేసి జనాలు మొత్తుకుంటున్నారు. మీరేమో డబ్బా కొట్టుకుంటున్నారు ఏం చేశారని. ఎవరేం చేశారని రేపు ఎలక్షన్లో పోతే తెలుస్తుంది. మేము చేశామా మీరు చేశారా, రేపు ఎలక్షన్ అల్టిమేట్ ఏముంటుంది, ఎలక్షనే కదా. అంటే మీరు ఇన్ని మంచి పనులు చేసినప్పుడు మరి మీకు ఎంపీ ఎలక్షన్స్లలో మరి సున్నా ఎందుకు వచ్చిందంట? ఇక్కడ ఏం చేశారంటే సార్ ఏం చేశాడు, 2,000 రూపాయలు అన్నారు, వీళ్ళు ఏం చెప్పారు 4,000 ఇస్తామన్నారు, 1,116,000తో పాటు తులం బంగారం అన్నారు. జనాలు ఏమనుకున్నారంటే ఈయనకంటే ఎక్కువ ఇస్తారేమో, సరే ఈయనకి ఇస్తున్నారు కదా దీనికంటే ఎక్కువ ఇస్తున్నారేమో అనే ఉద్దేశంతో ఒకసారి అటు చూశారు. ఎలక్షన్లో ఓడిపోవడం సహజం, అది మరి దేశంలో 10 సంవత్సరాల నుంచి లేరుగా అధికారం, దానికి సమాధానం ఏం చెప్తారు? మరి ఇన్ని రోజులు కేసీఆర్ గారు మరి వీళ్ళు ఇన్ని మాటలు అంటున్నా, లేకపోతే కేసీఆర్ అట్లా కేసీఆర్ ఇట్లా, ఇది ఊలిపోయింది అది కాలిపోయింది అని ఇన్ని ఆరోపణలు చేస్తున్నా కూడా మరి బయటికి ఎందుకు రావడం లేదంటారు? మరి సార్ చెప్పాడు కదా ముందే, వీరికి 1 సంవత్సరం టైం ఇద్దాం, మనం కొత్తగా వచ్చారు కదా, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా, సంవత్సరం వచ్చారు, సంవత్సరం తర్వాత మన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేద్దామన్నారు. అనుకున్నాం కానీ కదా సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది. రేపు ఏం చేస్తారు, రేపు అసెంబ్లీ కూడా నడుస్తుంది కదా, రేపు ఈ బడ్జెట్ సెషన్ పెడతారు కదా, వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో ఎండగట్టడానికి రెడీగా ఉన్నారు. అంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇన్ని రోజులు బయటికి రాకుండా ఏం చేస్తున్నారంటారు? అర్థమైంది కదండి, 10 ఏళ్లలో దోసుకున్న సొమ్ము ఎక్కడ ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఈ సంవత్సరంన్నర పాటు వాటిని అన్ని ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకొని వచ్చారు. కావాలని ఇప్పుడు అంటే ప్లాన్ చేసుకొని వచ్చారంట. ఎందుకు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది కదా, ఈ సంవత్సరాలు కొద్ది వీళ్ళు చేయలేదు, దీన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకొని రావాలి అని ఈయన చెప్తున్నారు. ఏ ఊరు వెళ్ళినా కూడా ఈరోజు కేసీఆర్ రావాలని అంటున్నాను చెప్తున్నారు కదా. ఇక కేసీఆర్ ఎందుకంటే మహానుభావుడు కదా, కేసీఆర్ 1,000 కోట్లు దోసుకొని తిన్న మహానుభావుడు, 1,00,000 కోట్లు అప్పు చేసిన మహానుభావుడు, ఎన్నో నిధులు పేర్లు చెప్పేసి మన తెలంగాణ నిబంధన ఏంది, అసలు మన తెలంగాణ కొట్లాడేది ఎందుకు, మన రాష్ట్రం ఏర్పాటు చేసుకునేందుకు, ఏ అంశం మీద చేసుకున్నాం చెప్పండి ఒకసారి. నీళ్లు నిధులు నియామకాలు కదా. ఈ ఒక ఆశ మీద మనం ముందుకెళ్తే అవి మొత్తం సర్వనాశనం చేసి అన్ని దిగమింగు కూకొని ఈ రోజు ప్లాన్ చేస్తున్నారు. అంటే మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏ విధంగా బస్టపట్టియాలనేది ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో కూకొని మందు దాగి మంచిగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఆయనకి వీళ్ళు స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ దోసుకొని తిని నాశనం పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని బస్టు పట్టించిన మీరు ఈ రోజు మాట్లాడాలంటే ఇంకా మీకు ఇంకేత జ్ఞానం ఉండాలి కనీసం. సో రమేష్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిరని మీరు చెప్తున్నారు, ఏది కేసీఆర్ గారు. మరి ఇదే తెలంగాణ రాష్ట్రము అప్పుల్లో ఉన్నప్పుడు మరి అప్పుల్లో ఉన్న రాష్ట్రం అని మీకు తెలుసు, మీకు తెలిసినాక కూడా మరి ఉచిత హామీలు ఎందుకు ఇచ్చారు? మరి ఖచ్చితంగా మేము నెరవేరుస్తామనే ఒక నమ్మకం ఉంది కాబట్టి 100% ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలతో పాటు ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి ఇంకా కొన్ని పథకాలు కూడా ముందుకు తీసుకొచ్చే ఆలోచన మా రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో 100% తెలంగాణ రాష్ట్రాలకి ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది నమ్మకం మాకు. సో నరసింహ గారు, వారైతే ఆ విధంగా చెప్తున్నారు, ఏది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది మేమే, తెలంగాణ రాష్ట్రాన్ని అయితే అప్పుల కుంపటి లెక్క తయారు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నారు. మరి ఇది నిజమా అబద్ధమా? ఒకవేళ వాళ్ళు చేసింది ఆరోపణ, ఇదంతా ఆరోపణ, పరిపాలన చేతగాక తప్పించుకోవడం కోసం. దోసుకున్న గవర్నమెంట్ మీ దగ్గరే ఉంది కదా, ఎవరెంత దోసుకున్నా ఎంక్వైరీ చేయొచ్చు కదా. పేరుకి తప్పించుకోవడం కోసం ఇవన్నీ ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ మీడబడతాయో తప్పించుకోవడం కోసం, ప్రభుత్వం చేయలేకపోవడం. మరి డబ్బులు లేదు, ఇప్పుడు ఏమనంటే ఖజానా లేదు, బడ్జెట్ లేదని మీకు సంగతి తెలియదా? ఆయన బట్టి గారు అంతకుముందు ఏమన్నారు, మాది దేశంలో ఉన్నటువంటి పురాతనమైన కాంగ్రెస్ పార్టీ పబ్లిక్కి ఏ విధంగా కావాలో, సంపద ఏ విధంగా సృష్టించాలో మాకు తెలుసు అన్నాడు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఆ సంపద రాష్ట్రాన్ని అదే చేస్తున్నారు. ఇప్పుడు దోసుకున్నారు కదా, ఎవరైతే దోసుకున్నారు కదా, చెప్పండి ఎవరు దోసుకున్నారు? గవర్నమెంట్ ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉంది. ఏమనంటే మేమేమి చేత కాలేదని రాజీనామా చేయలేదు,
ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏది కావాలో, ప్రజలకు ఏది కావాలో అది ముందుకు తీసుకెళ్లే విధంగానే వెళ్తున్నాం. కానీ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా మాకు ఒక ఆలోచన ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రకంగా తీసుకెళ్ళాలి, వాళ్ళని అభివృద్ధి బాటలో చెందాలని మేము ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం కదా. ఈరోజు మీరు 1000 కోట్లు అప్పు చేస్తే మాకు చేత కాలేదు, మేము రాజీనామా చేయలేదే, ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, అప్పుల్లో ఉన్నాడు అప్పు కడుతున్నాం, ప్రజలకు సమాధానం చెప్తున్నాం. అవసరమైతే అవతల ప్రజలు మమ్మల్ని ఒక మాటను కూడా ఓర్చుకోకపోతే, ఎందుకంటే ఇది ఉన్న సమస్య ఉంది, అది మీకు తెలుసు, మీ కేటీఆర్ తెలుసు, మీ కేసీఆర్ తెలుసు, అందరూ తెలుసు. ఇప్పుడు తెలిసే కాదు ఇవన్నీ చేసేది. సంగతి వాళ్ళకు కూడా తెలుసు. కాదు, దోసుకున్నాడు అంటారు కదా, ఎలక్షన్ బిఫోర్ దోసుకున్నాడు కదా, మీ ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఎవరెంత దోసుకున్నారు, మీ దగ్గరే ఉంది కదా, అందరూ ప్రభుత్వం అయితే మీ దగ్గరే ఉంది కదా, ఎవరిది ఎంక్వైరీ చేయాలి వాళ్ళే చేస్తాం. ఎవరైనా వద్దన్నారా మిమ్మల్ని? ఎవరు ఎంత తిన్నారా మిమ్మల్ని ఎవరైనా వద్దన్నారా? కాదు, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, అన్ని వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి, మేము ఎవరైనా వద్దన్నారా? ఎంక్వైరీ చేయమంటే ఎవరైనా వద్దన్నారా? మరి ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరంటారు మరి? తప్పించుకోవడం కోసం, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక తప్పించుకోవడం, డైవర్ట్ పాలిటిషియన్ ఇవన్నీ. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.